ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ లో మెడికో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి స్నేహితులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి రాజస్థాన్ కు చెందిన సాహిల్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆదిలాబాద్ లోని రిమ్స్ సంబంధించిన మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి రాజస్థాన్ కు సంబంధించినటువంటి స్టూడెంట్ సోహెల్ చౌదరి ఈ రోజు ఉదయం ఉరి వేసుకొని పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. అయితే హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భంలోనే ఇది గమనించినటువంటి తోటి విద్యార్థులు వెంటనే ఆయన్ని ఏఎంసీకి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి ధృవీకరించారు వైద్యులు. అయితే సోహైల్ మృతికి కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ తో పాటు రిమ్స్ యాజమాన్య సిబ్బంది అంతా కూడా దీనిపై విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే సూసైడ్ కు సంబంధించిన సూసైడ్ నోట్ కానీ లేకపోతే ఇంకేదైనా కారణాలపై విచారణ జరుగుతా ఉంది. ప్రస్తుతం అయితే సోహెల్ కు ఆగస్టు 2nd వీక్ 2వ తేదీ నుంచి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అయితే స్ట్రెస్ వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డా, లేకపోతే ఏదైనా ర్యాగింగ్ జరిగిందా, లేకపోతే ఏదైనా లైవ్ ఫైర్ ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా స్టూడెంట్ ఆత్మహత్యకు సంబంధించి రిమ్స్ మెడికోలో విచారణ నెలకొంది. ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించి స్టూడెంట్స్ అంతా కూడా మార్చరి గది వద్ద బైఠాయించున్నారు.